హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవ్ కుమార్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మన తెలంగాణలో అత్యంత పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేసినారు మన భువనగిరిలో. వచ్చేసి ఇంకా స్వర్ణగిరి అని కూడా పిలుస్తారు టెంపుల్ని. వెంకటేశ్వర స్వామి అంటే తెలుసా, చాలా పవర్ఫుల్. సో ఆ టెంపుల్ రేపు ఓపెనింగ్ ఉంది. నేనైతే ఈరోజు వెళ్తున్నాను. అంటే రేపు కూడా వెళ్తాను. ఈరోజు వచ్చేసి మీ అందరికీ క్లియర్గా చూపించగలుగుతాను. అంటే రేపు అయితే చూపించలేము కదా, పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా టెంపుల్ ఓపెనింగ్ రేపు, అందుకని ఈరోజు వచ్చేసి మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెంపుల్ ఎలా ఉంటుంది లోపల అంతా. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాను. పోయే దారిలో మనకు అంటే ఎలా వెళ్ళాలి టెంపుల్కి అది కూడా చూపిస్తాను. చలో ఇంకైతే స్టార్ట్ అవుతుందని చూపిస్తాను. ఇంకా ప్రెసెంట్ మనం వచ్చేసి యాదాద్రి టోల్గేట్ దగ్గర ఉన్నాము. యాదాద్రి టోల్గేట్ దాటినాక మనకి రేణుకి వెళ్ళమ్మ టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి మనం యూటర్న్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే టోల్గేట్ దాటేద్దాం. టోల్గేట్ దాటి ఆ టెంపుల్ దగ్గరికి వచ్చినాక కూడా మీకు వే చూపిస్తాను ఎలా వెళ్ళాలో టెంపుల్కి ఎగ్జాక్ట్గా. చలో ఇంకా టోల్గేట్ దాటినాక టెంపుల్ వచ్చినాక చూపిస్తాను, చూడండి. గైస్ చూసుకోవచ్చు, టెంపుల్ ఇక్కడ నుంచే కనిపిస్తుంది మనకి, హైవే నుంచే. అంత పెద్ద టెంపుల్. సో మనం అయితే అక్కడికి వెళ్దాం. ఇప్పుడు పోయి చూపిస్తాను మీకు కూడా లోపల ఎలా ఉంటుంది మొత్తం A to Z గా. చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్. ఇక్కడ నుంచి చూస్తేనే క్లియర్గా కనిపిస్తుంది మనకి పెద్దగా ఉందని చెప్పేసి. సో ఇంకా దగ్గర పోతే మనకి ఇంకెలా ఉంటుందో చలో అక్కడ వేక చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి రేణుకి వెళ్ళమ్మ టెంపుల్ భువనగిరి దగ్గర ఇక్కడ టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుగా మనకి రైట్ సైడ్లో యూటర్న్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. ఓకే డన్. మనం ఇక్కడ యూటర్న్ చేసుకోగానే మనకు ఆల్రెడీ బోర్డు కూడా పెట్టినారు, ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినారు కాబట్టి. యూటర్న్ చేసుకొని సర్వీస్ రోడ్లో వెళ్ళాలి లెఫ్ట్కి. సో లెఫ్ట్కి వెళ్ళగానే మనం చూసుకోవచ్చు ఇక్కడ లైటింగ్ కూడా పెట్టినారు, ఎందుకంటే రేపు ఓపెనింగ్ టెంపుల్ అందుకని చెప్పేసి. లైట్ చూడబెట్టినారు. ఇక్కడ లెఫ్ట్ రాగానే మనకి టెంపుల్ లోపలికి వెళ్ళవచ్చు. కొంచెం లోపలికే ఉంది. ఆటోస్ ఇక్కడికే స్టాప్ చేస్తారు అనుకుంటారు రేపు నాకు తెలిసి. అక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాలనుకుంటే ఇంకా చాలా పెద్దది, పార్కింగ్ కూడా పెద్దగా ఉంటుంది అనుకుంటాను. చూద్దాం లోపలికి వెళ్ళినాక మనం కూడా. అది చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్ అసలుకి. సో ఇలా వే చేసినారు చూడండి. చాలా పెద్ద అంటే పెద్ద టెంపుల్ మొత్తం వచ్చేసి దీని ప్లేస్ 22 acres ల్యాండ్. అంత పెద్ద ల్యాండ్లో టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. అండ్ గైస్ ఫైనల్ అయితే టెంపుల్ రీచ్ అయిపోయినాము. చూసుకోండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఎంత పెద్ద ఉంది ఎంట్రన్స్ కూడా. చలో ఇంకా మనం లోపలికైతే వెళ్దాం. చూసుకోండి టెంపుల్ ఎంట్రన్స్ కూడా రాసింది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానం అని చెప్పేసి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంటర్ కాగానే మనకి ఇక్కడ గేట్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. చూసుకోండి మొత్తం ఫ్లాగ్ అయితే కట్టేసినారు. ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, లైటింగ్ వర్క్స్ ఉన్నాయి. సో ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. నాకు తెలిసి నేను దీని వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే చూస్తున్నారు కదా వాళ్ళైతే లోపల చెప్తున్నారు. నా వాయిస్ అయితే క్లియర్ కాకపోవచ్చు మీకు. చూద్దాం ఎలా అయితే అలా చేస్తాను నేనైతే. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్గా చూడండి, మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఇలా ఇంకనైతే లోపలికి పోతున్నాను టెంపుల్ లోపలికి. వీడియో మొత్తం అసలు స్కిప్ చేయకుండా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్గా క్లియర్గా A to Z ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను మీకు. చాలా ఇంకా లోపలికి పోతున్నాను చూడండి. రైట్ సైడ్లో మనకు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి ఇంకా మనం లోపలికి వెళ్దాము. లోపలికి ఎంటర్ అయినాము టెంపుల్ లోపలి దగ్గరికి. చూసుకోవచ్చు ఇక్కడ టెంపుల్ అసలు ఎంత పెద్ద ఉందో, చాలా అంటే చాలా పెద్ద ఉంది. చూడండి ఇక్కడ ఎంట్రన్స్ మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఒక రథం ఉంది. రథంలో స్వామివారు ఉన్నారు చూడండి. కింద వాటర్ కూడా ఉన్నాయి. మొత్తం ఫ్లాగ్ అయితే మొత్తం కట్టేసినారు టెంపుల్కి. టెంపుల్ ఎంత పెద్ద ఉందో. మనకి 2 ways లోపలికి ఎంటర్ కానీ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ లేకుండా వెహికల్ కూడా పైనకి వెళ్తుంది. అవి VIP వెహికల్స్ అనుకుంటా నాకు తెలిసి. సో సెక్యూరిటీ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు, చూసుకుంటారు. ఇంకా చూడండి ఇక్కడ మనకు స్వామి వాళ్ళ పాదాలు ఉన్నాయి.
స్వామివారి పాదయాత్ర చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, నిజంగా చూసినట్టే ఉంది. ఇది ఎంట్రన్స్, ఇంకా మెయిన్ ఎంట్రన్స్ స్టెప్స్. చలో అయితే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాను, చూద్దాం టెంపుల్ లోపల ఎలా ఉంటుందో. అసలుకి నేను కూడా అసలు లోపలికి వెళ్తున్నాను మీతో పాటే. నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని మీకు అయితే ఎటు చూపిస్తాను. ఏదన్నా పంతులు వారు ఉన్న ఫ్రీ ఉంటే మాత్రం వాళ్ళతో కూడా మాట్లాడిపి చూపిస్తాను టెంపుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి. చలో ఇంకా చూద్దాం, లోపలికి వెళ్తున్నాను నేనైతే. చూడండి మొత్తం ఆల్మోస్ట్ పైనకి వచ్చేసినాం మనం ఇంకా టెంపుల్లోకి. చూడండి డెకరేషన్ చేసేసినారు మొత్తం, ఇంకో చిన్న వర్క్స్ ఉన్నాయి. సో ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేస్తారు అనుకుంటా ఈరోజు. పైన రాగానే లెఫ్ట్ సైడ్లో కాళ్ళు పడుకోవడానికి ప్లేస్. సో ఇక చూసుకోండి మొత్తం ఓవరాల్ వ్యూ పైనకి వచ్చినాక ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దది, పీస్ఫుల్ కూడా ఉంటుంది. అంటే కొన్ని రోజులు ఓపెనింగ్ అయినాక చూడండి ఇక్కడ కూడా స్వామివారిని ఎంత నీట్గా చూపిస్తున్నారు అసలుకి. ఎక్కడ పోయినా మనకు ఫస్ట్ మెయిన్ వినాయకుడు కాబట్టి ఇక చూడండి వినాయకుడు టెంపుల్. మనకి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి స్వర్ణగిరి దేవస్థానము. ఇంకా మనమైతే మొత్తం ఓవరాల్ టెంపుల్ సరౌండింగ్స్లో చూసాము ఏమేమి ఉంటుందో, ఇలా ఉంటుందో. చూడండి లైటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా చేసినారు అనుకుంటా. రేపు నైట్ అయితే మనకు తెలిసిపోతుంది. చూడండి టెంపుల్ ఎంత పెద్దగా ఉందో అసలుకి, ఎంత నీట్గా ఉందో చూడండి. ఇక్కడ రథం ఉంది, ఈ పక్కన ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ. ఇది ఏం ప్లేసో చూద్దాం లోపలికి వెళ్ళి మనం. ఫస్ట్ అయితే టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం చూద్దాం. చూడండి అది మెయిన్ ఎంట్రన్స్ చూసింది, ఇది ఎగ్జిట్ అనుకుంటాను టెంపుల్కి. చూద్దాం. చూడండి రథము, దీనికి ముందు మొన్న వరకు పెయింటింగ్ వేసినారు. సో పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పైన వచ్చేసి పార్ట్ పెట్టాలనుకుంటా, ఒకటి పార్ట్ పెడితే ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి అన్నదానం ప్లేస్, లోపల కూర్చోడానికి ప్రసాదం కూడా పెడతారు అనుకుంటా. చూపిస్తాను అలా లోపలికి వెళ్ళి. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇక్కడ అనుకుంటా మెయిన్గా స్వామివారు ఉండేది. చూడండి మొత్తం 360 degrees టెంపుల్ మొత్తం చూపిస్తాను A to Z, అసలు మిస్ అవ్వకండి. ఇక్కడ ఇంకొక టెంపుల్ అది స్వామివారు ఉన్నారు. చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఇది ఎగ్జిట్, టెంపుల్ ఎగ్జిట్ ఇది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూసుకోండి. LED స్క్రీన్స్ కూడా పెట్టినారు, లోపల ఏం జరుగుతుందో మొత్తం డీటెయిల్గా మనకు చూపించడానికి పబ్లిక్ వచ్చిన వాళ్ళకి. సో మనం కూడా వద్దాము టెంపుల్కి, చూద్దాము. రేపు మార్నింగ్ స్వామివారిని దర్శనం చేసుకుందాము రేపు మార్నింగ్ వచ్చేసి. ఇది ఎగ్జిట్. చూడండి హోమం జరుగుతుంది, హోమం లైవ్ పెట్టినారు ఇక్కడ మనకు కూడా. సో అవే మనకి మంత్రాలు వినిపించేది ఇక్కడ బ్యాక్ సైడ్లో. టెంపుల్ మొత్తం చాలా అంటే చాలా పెద్దది. LED స్క్రీన్స్ చాలా అయితే చాలా పెట్టినారు, ఎందుకంటే లోపల జరిగేది పబ్లిక్ అందరికి కనిపించాలని చెప్పేసి. చూసుకోండి సేమ్ మనం యాదగిరి గుట్టలో చూడొచ్చు, యాదగిరి తిరుమల దేవస్థానం అని చెప్పేసి దాని మీద రాసి. అవైతే మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఉన్నాయి, అవి అక్కడ పైన చూసుకోండి. చూడు మన బజరంగ్ బలి, మన హనుమంతుడి విగ్రహం ఉంది. చూడండి పైన చూసుకోవచ్చు మన రాముడు లక్ష్మణ సీత విగ్రహాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కింద వచ్చేసి మన హనుమంతుడి విగ్రహం ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి పెద్ద గంట కూడా ఉంది మన హనుమంతుడి విగ్రహం పక్కనే. చూడండి
సరౌండింగ్స్లో మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ, అంటే మొత్తం చెట్లు పొలాలే ఉన్నాయి ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. ఎంత పెద్ద గంట ఉందో ఇక్కడ, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దానిపైన వచ్చేసి యాదాద్రి తిరుమల దేవస్థానం మన్నెపల్లి హిల్స్ భువనగిరి తెలంగాణ అని రాసి ఉంది. చూడండి సరౌండింగ్స్ చూడండి, అసలుకి మొత్తం పొలాలే ఉన్నాయి. మనం వచ్చిన హైవే అక్కడ ఉంది. టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇది. నేను లోపలికి వెళ్ళినాను, చూసినారు కదా మీరు, లోపల ఫోన్స్ అన్నారు. సో నేను వచ్చేసి వేరే ఎంట్రన్స్ నుంచి వెళ్ళిన. మన హనుమంతు విగ్రహం పక్కనే మనకు వచ్చేసి కోనేరు ఉంది. కోనేరులో వాటర్ లేవు, అంటే పక్క నుంచి చూస్తే కనిపిస్తుంది వాటర్ లేవు. అండ్ మనకు లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది, చూపిస్తాను లోపలికి వెళ్ళి. చూడండి ఇది వచ్చేసి కోనేరు. పెద్దగా ఉంది చూడడానికి కూడా బయట నుంచి అయితే. లోపలికి వెళ్ళినాక చూద్దాం ఎలా ఉంటుందో. వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉన్నారు. చూడండి కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది. సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉంటుందో ఇంకా చూసుకోండి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే అంటే డెకరేషన్ ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది. సో ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. చాలామంది వర్కర్స్ అయితే పెట్టినారు, ఎందుకంటే వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వాలని చెప్పేసి. చూడండి పైన చూపిస్తాను, పైన చూపిస్తే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది మీకు స్వామివారు ఎలా ఉన్నారో. చూడండి ఇలా ఉంది కోనేరు అయితే. ఇంకా మనమైతే లోపలికి వెళ్దాము, టెంపుల్ లోపలికి దర్శించుకొని స్వామివారిని వద్దాము. లోపల టెంపుల్ లోపల ఇంటీరియర్ సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ ప్లేస్లోకి వెళ్దాము. అంటే ఈ ప్లేస్ లోపల అన్నదానం లాంటిదే, దాని కెపాసిటీ చూద్దాం ఎంత పబ్లిక్ ఉండొచ్చు, అంటే ఎంతమందికి ఉందో ప్లేస్ ఒకటేసారి కూర్చోడానికి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా పెద్దది, నాకు తెలిసి ఆఫీస్ లాంటివి కూడా ఏమైనా పెడతారనుకుంటా లోపల. ఇంకొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఉంది దీంట్లో చేయాల్సింది. చూడండి ఓకే చూసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా పెద్దగానే ఉంది. మనకు వచ్చేసి ఫుడ్ అంటే ఎవరైనా అన్నదానం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు అనుకుంటా. రేపు వచ్చేసి మన అందరికీ అన్నదానం ఉంటుందంటే వచ్చిన భక్తులందరికీ. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా నేను వచ్చేసి. ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉంది, అంటే మేము ప్రోగ్రామ్స్ అంటే జరిగితే ఇక్కడ చేస్తారనుకుంటా. ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి అన్నదానం ఇంకా ప్రసాదం పెడుతుంటారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మన ప్రోగ్రామ్స్ లాంటివి ఏమైనా జరుగుతాయి అండ్ ఎవరైనా వచ్చి ఏమైనా స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇస్తారనుకుంటా. చాలా బాగుంది లోపల ఇక్కడ కూడా. చల్లగా మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. అది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రూమ్స్ ఉన్నాయి. అసలు ఇంకా టెంపుల్ లోపలైతే చూపిస్తాను. మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది టెంపుల్ లోపల ఎలా ఉంటుందని చెప్పేసి, అందుకనే మెయిన్గా. సో చూడండి టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. మొత్తం ఓవరాల్ వ్యూ జస్ట్ టెంపుల్ది, ప్లేస్ మొత్తంది కాదు. చూడండి అది వచ్చేసి ఎంట్రన్స్. ముందు రాగానే మన గజస్తంభం ఉంటుంది అండ్ లోపల స్వామివారిని దర్శించుకోవడానికి ఇలా వెళ్ళాలనుకుంటా. అంటే రేపు ఇలా పెడతారో దర్శనం మనకు ఐడియా లేదు కదా, అందుకని చెప్పేసి అంటున్నాను. నెక్స్ట్ ఈ బిల్డింగ్ పక్కన వచ్చేసి మనకి ఇక్కడ హోమం చేసుకోవడానికి ప్లేస్ ఉంది. సో హోమం చేస్తున్నారు, అవేం మంత్రాలు మనకి స్టార్టింగ్ నుంచి వినిపిస్తున్నాయి ఇక్కడ. ఆ హోమం దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు, అంటే ఎలా చేస్తున్నారు, ఎవరున్నారో అక్కడ ప్లేస్లో హోమం చేసేవాళ్ళు. చూడండి హోమం చేసే ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకొక పార్కింగ్ ఉంది, నాకు తెలిసి ఇది విఐపి పార్కింగ్ అనుకుంటాను. చూడండి హోమం చేసే ప్లేస్, స్వామివారు ఉన్నారు ఇక్కడ. ఒక్కరు కాదు చాలా మంది ఉన్నారు హోమం దగ్గర చేసేవాళ్ళు. వెంకటేశ్వర స్వామి గారు లాస్ట్లో.
స్వామివారిని చూపిస్తాను. వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి చూపించాను ఓవర్ వ్యూ, ఇది వచ్చేసి రైట్ సైడ్ నుంచి ఓవర్ వ్యూ. మనకి చూడండి టెంపుల్ ఎంత పెద్ద ఉంది, ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది మన హనుమంతుని విగ్రహము, టెంపుల్ అక్కడ చూసుకోండి మన వెంకటేశ్వర స్వామి వారివి. అది కొంచెం ఇంకా వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంది, అది అయితే ఈవినింగ్గా చేసేస్తారనుకుంటా. చూడండి ఇక్కడ కూడా ఫ్లవర్ వర్క్ జరుగుతుంది మనకి, ఇక్కడ కోనేరు ఇదే అండి మొత్తం టెంపుల్ క్లియర్గా. సో అవి చూసినారు కదా, టెంపుల్ అయితే మస్తు ఉంది. రేపు మార్నింగ్ 11:06కి ప్రతిష్టాపన ఉంది, ప్రాణ ప్రతిష్టాపన. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది. రేపు ఫస్ట్ డే కాబట్టి పబ్లిక్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు, అయినా కూడా వాళ్ళైతే ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నాడంట. అంటే ఏంటంటే పబ్లిక్ ఎంతమంది వచ్చినా వాళ్ళ కంట్రోల్ చేసేంత సెక్యూరిటీ తెచ్చుకుంటారంట. అండ్ దర్శనం కూడా అంత గజిబిజి కాకుండా మొత్తం నీట్గా చేస్తారంట. ఇంకొచ్చేసి అన్నదానం కార్యక్రమం ఉందంట మొత్తం వచ్చిన పబ్లిక్ అందరికీ కూడా. అదండి వీడియో, చలో ఇంకా చూద్దాం. అటు సైడ్ వెళ్తున్నాను మళ్ళీ. అండ్ గైస్ ఫైనల్ అయితే వీడియో చూసినారు కదా, మీకు అందరు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ టెంపుల్ లొకేషన్ మీకు అందరికీ చూసినారు అనుకుంటాను. అది అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా కరెక్ట్ పింక్ చేస్తాను, సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ వీడియో మీకు మాత్రమే కాదు, మీరు రానికి అవుతుంది, కొంతమంది రానికి అవ్వదు. సో ప్లీజ్ వీడియో మాత్రం వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు చూసినట్టు ఉంటుంది. అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.